ఎలక్షన్లకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? సంపద సృష్టిస్తా అన్నాడా? అయితే ఆ సంపద ఎట్లా సృష్టిస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న వేళ మందు నుంచి బగ్గనే సంపద సృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ పేరు మీద 3 రోజుల్లో ఎంత మందు అమ్ముడు పోయిందో లెక్క చూస్తే బాబు మామూలుగా సంపద సృష్టించలేడు కదా అని మీరే అంటారు. అమ్మకు వందనం లేదు గాని నాన్నకైతే ఇంధనం మస్తు గిచ్చేటాలకు మందు బాబులు పోసుడే పోసుడు అనుకుంటా సీసాలెత్తి మరీ పోస్తున్నారట. యాడ చూసిన బెల్ట్ షాపులేనాయే. మళ్ళా సంక్రాంతి పండుగకు కోడి పందాలు, ఎడ్ల పందాలు, గుండాటలు ఇక చూడాలే ఎమ్మ దాగుడు తాగినరట. ఇల్లు తాగే దాగుడుకు 3 రోజుల్లోనే 400 కోట్ల మంది అమ్ముడు పోయిందంటే ఏ రేంజ్లో తాగినరో ఆలోచించుండ్రి. ఈ లెక్కన చూస్తే చంద్రబాబు సర్కార్కు కూడా సంపద సృష్టి బగ్గనే అయినట్టున్నది. అంతే కదా మరి. 3 రోజుల్లో 400 కోట్లంటే మాటలానుల్లా? అట్లున్నాయి కూటమి సర్కార్ల మందు అమ్మకాలు. తక్కువ ధరకే మందు అని చెప్పి మందు బాబులను ఫుల్ తాగిచ్చే పనిలో ఉన్నట్టున్నారు. కానీ ఈ రకంగా వాళ్ళు తాగితే కష్టపడి సంపాదించిన పైసలన్నీ మందుకు పెట్టినట్టే కదా. ఇట్లయితే వాళ్ళ ఇల్లు ఎట్లా గడవాలనో ఏమో వాళ్ళకే తెలవాలి. తక్కువ ధరకే మందు అని చెప్పి ఇంకా ఎక్కువ మందిని తాగేటట్టు చేస్తున్న ఈ సర్కార్కే తెలవాలి పో.